అల్లుడు గారు ఏమమ్మా? ఇంట్లో ఉన్నారా, బయటికి వెళ్ళారా? ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ, ముత్యమంత పసుపు. మీ ఇద్దరిని చూస్తుంటే సీతారాముల్లా కనిపిస్తున్నారు. మీకు సీతారాముల్లా కనిపిస్తున్నారేమో, నా కంటికి మాత్రం శివపార్వతుల్లా కనిపిస్తున్నారు. నా కొడుకు కోడల్ని చూస్తుంటే మీకేమీ అనిపించడం లేదా వదిన గారు? ఒకరి కోసమే మరొకరు పుట్టినట్టుగా చూడ చక్కని జంటలా కనిపిస్తున్నారు. మనకు అనిపించడమే కాదు, చూసేవాళ్ళకి అలాగే అనిపించాలి, కనిపించాలి. వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటో పెద్దది ఫ్రేమ్ కట్టించి ఈ హాల్లో పెడితే ఎంతో బాగుంటుంది. నేను అదే అనుకుంటున్నానండి. కళ్యాణి అమ్మగారు తాతగారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంట్రా? పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలని తెలీదా? నమస్కారం పెట్టు. వంశీ, మనలాంటి వాళ్ళకి పెద్దల ఆశీర్వాదం చాలా అవసరం. రండి తీసుకుందాం. ఈ వెధవని తిట్టాలనుంది, కానీ వీళ్ళందరి ముందు తిడితే నా పరువు పోతుంది. వీడి సంగతి తర్వాత చూస్తాను. చూడండి, ఇన్నాళ్ల తర్వాత రాకొచ్చారు. మీరు 10 రోజులైనా ఉండేళ్తే మీ అమ్మాయి అల్లుడు గారు సంతోషిస్తారు. అయ్యో, ఇప్పుడు వీలు పడదండి. ఓసారి చూసి వెళదామని వచ్చాం. వాళ్ళ నాన్నగారి మనసు మారిన తర్వాత అందరం కలిసి వస్తాం. అప్పుడు మీరు ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉండి వెళ్తాం. మనవరాల్ని చూసుకోవాలన్న ఆశ చంపుకోలేక మా అల్లుడు గారికి చెప్పకుండా వచ్చాం. ఇప్పుడు చూశాం కదమ్మా, ఇక బయలుదేరుతాం. అదేంటి, కనీసం భోజనమైనా చేసి వెళ్లాల్సిందే. చేయకుండా వెళ్తానంటే నేను పంపిస్తాననుకుంటున్నారా? ఒరే, నేను మాట్లాడుతున్నానే తప్ప అల్లుడుగా మీ అత్తగారుండమని నువ్వు చెప్పవేంట్రా? మా వారికి కొంచెం సిగ్గు ఎక్కువ. మీరు భోంచేసి వెళ్ళండి. నిన్ను చూసిన సంతోషంలో నీ మాట కాదనలేకపోతున్నావు అమ్మా. నేను వంట పని చూస్తాను. ఈలోగా మీరు మీ అమ్మాయితో మాట్లాడుతూ ఉండండి. కళ్యాణి, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళు.
రామ్మా, రండి తాతయ్య. ఆ, పానకంలో పుడకలాగా వాళ్ళిద్దరి మధ్య వీడి వెళ్తున్నాడేంటి? ఈ రఘురాంకి అస్సలు బుద్ధి లేదు. వంశీ, అమ్మకి నిజం తెలిసిపోతుందని చాలా టెన్షన్ పడ్డాను. చూడు, వీళ్ళు వెళ్ళిపోయే వరకు అమ్మకి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. అదే సార్, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నాకు చాలా టెన్షన్గా ఉంది. వీళ్ళు ఇలా సడన్గా వస్తారనుకోలేదు. వీళ్ళు వస్తున్న విషయం ముందే తెలుసుంటే ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఏదోలా మేనేజ్ చేసేవాడిని. చూడు వంశీ, వీళ్ళు వెళ్ళేంత వరకు మనిద్దరం ఇంట్లో ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. నేను లేకుండా నువ్వున్నా, నువ్వు లేకుండా నేనున్నా వీ కాంట్ మేనేజ్. నువ్వు పని చెయ్యి, వీళ్లతో కాసేపు మాట్లాడు. ఆ తర్వాత మనిద్దరికి ఆఫీసులో పనుందని చెప్పి వెళ్ళిపోదాం. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని కళ్యాణి ఫోన్ చేశాక ఇక్కడికి వద్దాం. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, సరేనా? ఓకే, వాళ్ళతో వెళ్ళి కాసేపు మాట్లాడు. వెళ్ళు. ఏంటి కళ్యాణి అదోలా ఉన్నావే? ఇన్నాళ్ళు నిన్ను చూడ్డానికి రాలేదని మా మీద కోపమా? కళ్యాణి, అమ్మా, మమ్మల్ని చూసి సంతోషిస్తావనుకుంటే ఇలా ఏడుస్తున్నావేంటమ్మా? మేమక్కడా నువ్విక్కడా ఉన్నావని బాధపడుతున్నావా? నువ్వెక్కడున్నా మా గుండెల్లోనే ఉంటావురా. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారు. మీ ఇద్దరిని చూసి మేము ఆనందంగా ఉన్నాం. అమ్మా శారదా, మా చేతుల మీదుగా మీ పెళ్లి చేయలేకపోయాం. పుట్టింటి తరపు నుండి మీకేం ఇవ్వలేకపోయాం. ఈ చీరా గాజులు తీసుకోమ్మా. అనుకోకుండా బయలుదేరాము. ఇవే పెళ్లి బట్టలు అనుకో బాబు. అసలు ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? కాదనుకో బాబు, మా సంతోషం కోసం తీసుకో. తీసుకోమ్మా. దీర్ఘ సుమంగళి భవ. నేను ఇంటి నుంచి వచ్చేసినందుకు మీకెంత అవమానం జరుగుంటుందో నేను ఊహించగలను. నన్ను క్షమించమ్మా, క్షమించండి తాతయ్య. కళలు నిజం చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని కష్టాలు అవమానాలు తప్పవమ్మా. ఇప్పుడు మీరిద్దరూ భవిష్యత్తు గురించి ఆలోచించాలే తప్ప గతం గురించి కాదు. అమ్మా, నాన్నగారు ఎలా ఉన్నారమ్మా? ఆయన పట్టుదల పంతాల గురించి నీకు తెలియందే ఉంది. కోపం అనేది కొందరికి నిమిషాల్లో తగ్గుతుంది, మరికొందరికి గంటల్లో, ఇంకొందరికి రోజుల్లో. పౌరుషం పట్టుదల గల మనిషి కదా మీ నాన్న. ఆయన కోపం తగ్గడానికి మరికొంత సమయం పడుతుందమ్మా. ఆయన తప్పకుండా మారతారమ్మా, బాధపడకు. పిల్లలు తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలనుకుంటే కన్నా వాళ్ళ ప్రేమకు దూరం కావడం కన్నా దురదృష్టం
మరొకటి ఉండదు. ఏంట్రా ఇంత లేటుగా వచ్చావు? ఆఫీస్లో అది పని. పెళ్ళైన వాడివైతే ఇంటి దగ్గర పెళ్ళాం పిల్లలు ఎదురు చూస్తుంటారని టైంకి ఇంటికి వచ్చేస్తావు. నీలాంటి బ్రహ్మచారి ఎప్పుడొచ్చినా ఒకటేలే. సరేలే, భోజనం వడ్డిస్తాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. మ్మ్. రారా తమ్ముడు, కూర్చో. ఇదిగో పప్పురా, నీకోసమే చేశాన్రా, తిను. ఏంటక్క ఇది? పప్ప ఉప్ప ఇంత ఉప్పుగా ఉందేంటి? అయ్యో నా మతి మండ, వేయలేదనుకొని రెండోసారి వేసుంటాన్రా. ఈ కాకరకాయ పులుసు వేసుకో. కారం. అబ్బో, ఏంటక్క ఇది? కాకరకాయ పులుసా కారం పులుసా? ఇంత కారమా? ఫోన్ మాట్లాడుతూ కూర వండానురా. ఏం వేసానో ఎంత వేసానో గుర్తే లేదు. సర్లే, సాంబార్ వేసుకో. తిను. ఇదన్నా కరెక్ట్ గా ఉందా? తిని చూడురా, తెలుస్తుంది. ఇది సాంబారా కషాయమా? అసలు ఏంటి వంటలు? ఈ మనుషులు తినడానికే చేసావా? గడ్డి తినే పశువులు కూడా ఇవి తినవు, తెలుసా? ఇదిగో తమ్ముడు, నాకొచ్చినట్టు నేను చేశానురా. నీ నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి గాని వంకలు పెడితే నేను ఒప్పుకోను రోయ్. నేను కావాలని వంకలు పెడతాను అనుకుంటున్నావా? ఒకసారి తినచూడు, నీకే తెలుస్తుంది. అందుకే పెళ్లి చేసుకుంటే వచ్చే పెళ్ళం నీకిష్టం వచ్చినట్టు వండి పెడుతుంది. నీ ఫ్రెండ్ కిషోర్ నీకంటే 2 ఏళ్లు చిన్నోడు, పెళ్లి చేసుకుని 3 పిల్లలకి తండ్రయ్యాడు. నీ ఫ్రెండ్స్ రవిబాబు, శ్రీను, కిరణ్, గంగాధర్, రాంబాబు వీళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుని హ్యాపీగా సంసారాలు చేసుకుంటున్నారు. నీ క్లోజ్ ఫ్రెండ్ వంశీ కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆడతోడుంటే నీకు ఇలాంటి తిప్పలుండవు కదరా తమ్ముడు. మాట్లాడవేంట్రా? నీ వంటకి నా పెళ్లికి ఏమన్నా సంబంధం ఉందా? పెళ్లికి, జీలకర్రకి, బెల్లానికి సంబంధం ఏంటని అడిగితే ఏం చెప్తాం? ఇది అంతే. మేం చూసే సంబంధాలు నీకెలాగూ నచ్చవు. నిన్ను ఇష్టపడేవాళ్ళు, నిన్ను ప్రేమించానని వెంట పడేవాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదరా. వాళ్ళల్లో ఎవరైనా చేసుకోవచ్చు కదరా. నేను చెప్తుంది పళ్ళాలకి గ్లాసులకి కాదురా, నీకేరా. నా పెళ్లి ఆగిపోయిన తర్వాత మళ్ళీ నా పెళ్లి మాట ఎత్తద్దని మీకు చాలాసార్లు చెప్పాను, గుర్తులేదా? ఒరేయ్, టైం బాగోనప్పుడు మనం ఊహించినవి ఎన్నో జరుగుతీరా. ఒక్కసారి పెళ్లి చెడిపోయిందని పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిలా ఉండిపోతావా? పెళ్లి చేసుకోను అంటే నీకెవ్వరు శాలువాలు కప్పి సన్మానాలు చెయ్యర్రా. నీకేదో లోపం ఉంది అందుకే పెళ్ళొద్దుంటున్నావని అందరూ చెవులు కొరుక్కుంటారు. ఆ తర్వాత నీకెవ్వరు పిల్లనివ్వటానికి ముందుకు రారు. కరెక్ట్ గా చెప్పావే సుకుమారి. చూడు బొమ్మరిది, మాసిపోయిన కర్చీప్ లాంటి నా ఫేస్ కే పెళ్ళయింది. అలాంటిది కొత్త కరెన్సీ నోట్ లాంటి నీ ఫేస్ కి పెళ్ళవకపోతే జనానికి డౌట్ల మీద డౌట్లు వచ్చేస్తాయి. అప్పుడు నీకే ప్రాబ్లం. నా మాట విని త్వరగా పెళ్లి చేసుకో. చూడు బావా, నీ సజెషన్స్ మీ ఆవిడతో చెప్పు, నీ స్టేట్మెంట్స్ మీ ఆయనతో చెప్పు. ఇద్దరు కలిసి నా బుర్ర తినకండి.
ఫస్ట్ స్టెప్ తో చిరాకు తెప్పించేశాం, రెండో స్టెప్ తో టెన్షన్ తెప్పించేసాం, మూడో స్టెప్ తో పిచ్చెక్కించేసేయాలి, నాలుగో స్టెప్ తో పెళ్లికి ప్రిపేర్ చేయించేసేయాలి. చేయించేసేయాలి. సూపర్ వదినా, అద్దరు కొట్టేశావు. ఆ, ఇప్పుడే కదా మొదలు పెట్టింది, చూడాల్సింది చాలా ఉంది. చెయ్యాల్సింది ఇంకా మిగిలే ఉంది. స్టార్టింగ్ లోనే సూపర్ అన్నావు అంటే రన్నింగ్ లో సూపర్ డూపర్ అంటావు. థ్యాంక్స్ అన్నయ్య. కానీ పాపం ఆకాష్ ఏమీ తినలేదు, వెళ్ళిపోయాడు. ఏం పర్వాలేదు, ఒళ్ళు కాలితే మంట పుడుతుంది, కడుపు కాలితే మైండ్ పనిచేస్తుంది. ఆ, అయితే సరే, 3 పూటలా ఇదే మెయింటైన్ చేయండి. అప్పుడు చచ్చి ఊరుకుంటాడు. హా, ఆయన మాటలకి ఏం గాని నువ్వేం టెన్షన్ పడకు. నా తమ్ముడు చేత నీ మెళ్ళలో 3 ముళ్ళు నేను వేయిస్తాను. థ్యాంక్స్ వదినా. మీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి ఇప్పుడు నేనేమివ్వాలి? $500 ఉంచండి. థ్యాంక్ యూ చెల్లెమ్మ. నువ్విలా క్యాష్ గిఫ్టులు ఇస్తూ ఉంటే గంటకో పర్ఫార్మెన్స్ అదరగొట్టి చూపించేస్తాం. ఎనీవే, గుడ్ లక్ టు నెక్స్ట్ పర్ఫార్మెన్స్. బాయ్. ఆ నోట్ ఇవ్వండి. ఒసే పిచ్చిదనా, లేడీస్ దగ్గర గోల్డ్, జెంట్స్ దగ్గర క్యాష్ ఉంటేనే అందం. మర్యాదగా ఇవ్వకపోతే నా తమ్ముడికి చేసిన వంటలని మీ చేత తినిపిస్తాను. అమ్మో, ఆ, అది తినడం కన్నా ఇది నీకు ఇచ్చేయడమే బెటర్. ఇందా, నువ్వు వెళ్ళి మన కోసం చేసిన వంటకాలనే కదా అవి తీసుకురా, వడ్డించు. ఎలా? ఆ, ఏ ఆంజనేయుడి గృహప్రవేశానికి వెళ్తున్నావు అని అబద్ధం చెప్పాము. ఆ ఆంజనేయులు ఇక్కడే ఉన్నాడు నాన్న. ఇప్పుడేనా? పద చూద్దాం. నమస్తే అయ్యా. నమస్తే అమ్మా. మీకోసమే ఎదురు చూస్తున్నాం. మీరు ఎక్కడికో వెళ్ళారని అయ్యగారు చెప్పారు. ఎల్లుండి దశమి, మంచి రోజు. ఆ రోజు మా కొత్త ఇంట్లో గృహప్రవేశం. అయ్యగారితో చెప్పాను, మీతో కూడా చెప్దామని ఇంతసేపు ఆగాను. మీరు కూడా తప్పకుండా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలమ్మా. వస్తానమ్మా. వస్తాను బాబు గారు. అయ్యగారు, వస్తాను. గృహప్రవేశం బాగా జరిగిందా? మీరు చెప్పిన ఆంజనేయులు గృహప్రవేశం ఎల్లుండి. మరి ఇప్పుడు వెళ్ళిన గృహప్రవేశం ఎవరిది? ఇప్పుడొచ్చిన ఆంజనేయులు మనందరికీ తెలిసినవాడు. నాకు తెలియని ఆంజనేయులు, మీకు తెలిసిన ఆంజనేయులు మరొకరున్నారా? మీరిద్దరూ నాకు తెలియకుండా వెళ్ళాలనుకున్నారు. నన్ను చూడగానే మీ మొహాల్లో ఆనందం మాయమైపోయి ఆందోళన, భయం కనిపించాను. అప్పుడే ఊహించాను మీరు చెప్పింది అబద్ధమని. మీరిద్దరూ నాకు అబద్ధం చెప్పారంటే నాకిష్టం లేని పని చేస్తున్నారు అని అర్థం.
నన్ను అవమానపరిచి తప్పు చేశారు కాబట్టి మీరు తలలు దించుకున్నారు. నేను చచ్చింది అనుకున్న నీ కూతుర్ని చూడ్డానికి వెళ్ళొచ్చారు. అవునా? ఒకసారి అబద్ధం చెప్పారు, మరోసారి అబద్ధం చెప్తే క్షమించనని మీకు తెలుసుగా. ఎంత కాదనుకున్నా కళ్యాణి మన కన్న బిడ్డండి. కళ్ళు మూసినా తెరిచినా అదే కళ్ళల్లో మెదులుతోంది. చిన్నప్పటి నుంచి మనల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు. అందుకే ఒకసారి చూసొద్దామని. కన్న బిడ్డని గుండెల్లో పెట్టుకుని పెంచినందుకు గుండెల మీద తన్ని మరీ వెళ్ళింది. నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నందుకు నా వంశానికి మచ్చ తెచ్చింది. ఒక్కర్తే కూతురుని నెత్తికెక్కించుకొని గారాభం చేసినందుకు నా పరువుని బజారుకెచ్చింది. ఊరి జనం ముందు నేను తలదించుకునేలా చేసింది. కూతురు అలా చేసినందుకు ఈ గుండె మండిపోతుంటే మీరు కూడా నా ఇంట్లో నా మాటకు విలువ లేకుండా చేశారు. మీరు చేసిన తప్పుకి మిమ్మల్ని శిక్షించాను. నన్ను నేను శిక్షించుకోవడమే మీకు వేసే శిక్ష. వద్దండి, నా మాట వినండి. ఆగండి! నన్ను ఆపాలని ప్రయత్నించారో నా చేతిలో ఈ కొరడాకి బదులు కత్తుంటుంది. వెళ్ళండి, తప్పుకోండి, తప్పుకోండి. నీతో మాట్లాడాలి. చెప్పండి. నువ్వెవరు? చెప్పు. కళ్యాణి ఎవరు?